మధురమైన వేణుగానం చేస్తూ శ్రీకృష్ణుడు చెట్టుపైన కూర్చొని ఉండగా జర అనే వేటగాని బాణము శ్రీకృష్ణుని కాలికి తగులుతుంది. అలా చనిపోవాలి అని శాపం ఉండడం వలన శ్రీకృష్ణుడు మరణిస్తాడు. అడవిలో శ్రీకృష్ణుని వెతుక్కుంటూ వచ్చిన అర్జునునికి శ్రీకృష్ణుని శవం కంటపడుతుంది. తన ప్రాణానికి ప్రాణమైన శ్రీకృష్ణుని మరణం తట్టుకోలేకపోతాడు అర్జునుడు. పంచ పాండవులు వచ్చి శ్రీకృష్ణుని శరీరానికి దహన క్రియలు చేస్తారు. శరీరం కాలిపోయినా కూడా గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆకాశవాణి పలుకుతుంది, శ్రీకృష్ణుని గుండె బ్రహ్మ పదార్థమని సముద్రంలో వదిలిపెట్టమని చెప్తుంది. అర్జునుడు శ్రీకృష్ణుని గుండెను తీసుకుని వెళ్లి సముద్రంలో కలిపేస్తాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్ముని అంతం కాదు. స్థిరంగా కలియుగంలో ప్రజలను ఆశీర్వదించడానికి శ్రీకృష్ణుని హృదయం గుండె పూరిలో జగన్నాథునిగా రూపుదిద్దుకొని పూజలను అందుకుంటూ ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు జగన్నాథుడు.